ఇగో అభిజిత్ దీప్కే నిన్న మాట్లాడినట్టున్నాడు. సో ఆ టీం అంతా మాట్లాడింది. వాట్ నెక్స్ట్, ఏం చేయాలి ఏంటి అని. ఇది ఆరంభమే, చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉన్నది. విద్యలో పారదర్శకత, ప్రభుత్వ బడుల బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాం. సో నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళు ఎజెండా విద్య మీద ఫిక్స్ చేసుకోవడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. సో మనలాంటి వాళ్ళం కూడా చాలా మంది ప్రజలు కూడా అనుకుంటున్నారు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి అని. సో వాళ్ళు ఫస్ట్ భవిష్యత్తులో జరగబోయే పోరాటం విద్యలో ట్రాన్స్పరెన్సీ అండ్ దాంతోపాటు ప్రభుత్వ బడుల బలోపేతం లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు. 37 రోజుల ఉద్యమంలో ఒత్తిడికి గురయ్యా, ప్రధాన్ రాజీనామాతో ప్రశాంతంగా నిద్రించా, నా మద్దతుదారులు విమర్శలకు కృతజ్ఞతలు, టైఫాయిడ్ సోకడంతో ఇంటికి తిరిగి వచ్చేశా, జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని కలవలేకపోయా, అభిజిత్ దీప్కే ఎన్నికల్లో పాల్గొనం, ఉద్యమ విస్తరణపైనే దృష్టి పెడతాం, సౌరవ్ దాస్. ఇది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు పార్టీ పెట్టిరు అనుకోండి, అన్ని పార్టీలకి ఎట్లాగైతే బీజేపీ టార్గెట్ చేస్తుందో కాంగ్రెస్ ఆర్ ఇంకో పార్టీ, సో వీళ్ళు కూడా అందులో చేరిపోతారు. ఇది ఒక అపోజిషన్ పార్టీ కింద మిగిలిపోతుంది. సో కాబట్టి ఇష్యూస్ మీద ఎప్పుడైతే కొట్లాడడం స్టార్ట్ చేస్తారో ఇండిపెండెంట్ గా ఉండి అది ఆ బలం ఇంకెక్కువగా ఉంటుంది. ప్రజలు కూడా వాళ్ళని సో ఇండిపెండెంట్ గా మా కోసం అన్ని పార్టీలకి దూరంగా ఉండి కొట్లాడుతున్నారన్న లైన్ ప్రజల్లోకి వెళ్తుంది. సో కాబట్టి వాళ్ళకి బలం అది కొనసాగుతుంది. ఇప్పుడున్న మద్దతే భవిష్యత్తులో కూడా వస్తుంది. సో వాళ్ళు అంటున్నారు ఎన్నికల్లో మేము పాల్గొనబోం, ఉద్యమ విస్తరణ పైనే ఫోకస్ పెడతామని. ఇది చాలా చాలా అవసరం. ఇది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్స్ లో పోటీ చేయాలనుకున్న, పార్టీ పెట్టాలనుకున్న ఇంకా సమయం ఉన్నది. సో కావలసినంత ఐడెంటిటీ వచ్చింది. 1 year ముందు కూడా ఒక పార్టీ ఫ్లోట్ చేయడమా ఇంకేదైనా నిర్ణయం తీసుకోవడం అప్పుడు చేయొచ్చు. కానీ ఇంతవరకు ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలి. ఈ సామాజిక ఆర్థిక ఏవైతే సమస్యలతోని దేశం కొట్లాడుతున్నదో వాటన్నింటి మీద ఫోకస్ చేయాలి. అందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రైవేటు విద్య ఈ స్థాయిలో లేదు, ఇంత అరాచకం లేదు. మన దేశంలోనే ఉన్నది. మళ్ళీ పేరుకు అభివృద్ధి చెందుతున్న దేశం అట. జపాన్ దాటిపోయిందట, అది దాటిపోయిందట, ఇది దాటిపోయిందట. మీ బొంద, కనీసం చదువు లేదు దేశంలో. రాష్ట్ర ప్రభుత్వాలు అట్లే పాడైనాయి, దేశంలో కేంద్రం అట్లే పాడైంది. 2% బడ్జెట్ అండి మొత్తం. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో 2% బడ్జెటా మనం మన 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 విద్యార్థుల చదువుల కోసం కేటాయించుకునే బడ్జెట్? రోడ్లు వేసినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, బిల్డింగ్లు కట్టినాం. ఇది ఆరంభం మాత్రమే, చేయాల్సిన ప్రయాణం మిగిలే ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు, జంతర్ మంతర్ ఉద్యమ నేత అభిజిత్ దీప్కే వెల్లడించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, స్థోమతతో నిమిత్తం లేకుండా అందరికీ అందుబాటులో చదువు, బలమైన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి గాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ 37 రోజుల పాటు సీజేపీ ఉద్యమించింది. ప్రధాన్ శనివారం రాజీనామా చేయడంతో డిమాండ్ నెరవేరింది. దీంతో కాక్రోచ్ల తదుపరి కార్యాచరణ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. దీనిపై దీప్కే ఆదివారం స్పందించారు. ఉద్యమం నడిచినన్ని రోజులుగా బాగా ఒత్తిడికి గురయ్యాం, సమయం కష్టంగా గడిచేదని ఎక్స్లో తెలిపారు. రాత్రి నా గదిలో ప్రశాంతంగా నిద్రపోయా, రేపు ఏమవుతుందో, సాయంత్రం వరకు ఎలా గడుస్తుందో అనే ఆందోళన తొలగిపోయింది. ఉద్యమ కాలంలో తనకు మద్దతుగా దేశం నలుమూలల నుంచి వచ్చి చివరిదాకా వెంట నిలబడ్డ మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాన్ని విమర్శించిన వారికి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. మరింత మెరుగ్గా పనిచేసేందుకు వారి విమర్శలు తమకు దోహదపడ్డాయి. ఇది మనకు అంటే మద్దతుదారులను ఉద్దేశించి ఆరంభమే. ఉద్యమం మొదలైన నాటి నుంచి నేను మీకు ఇదే చెబుతున్నా, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉన్నది. ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్లో తన కోసం వేచి చూసిన వారిని కలుసుకొని కృతజ్ఞతలు తెలపలేకపోయాను, ఇందుకు తనను క్షమించాలి అని దీప్కే కోరారు. టైఫాయిడ్ సోకి 101 degrees జ్వరం తగలడంతో తాను ఇంటికి తిరిగి వచ్చేశాను అని తెలిపారు. అండ్ దాంతోపాటు వాళ్ళు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనబోం, ఉద్యమ విస్తరణపైనే ప్రస్తుతానికి దృష్టి పెడతాం. కాక్రోచ్ల ముఖ్య నేత సౌరవ్ దాస్ వెల్లడి. 37 రోజుల ఉద్యమం కాక్రోచ్ల ఆశయాలను దేశవ్యాప్తం చేసింది. తొలి అడుగులోనే ప్రధాన డిమాండ్ను నెరవేర్చుకున్నది. దీంతో రావడమే పార్టీగా తెరపైకొచ్చిన కాక్రోచ్లు ప్రధాన స్రవంతి రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నామని, వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారంటూ వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్య నేత విద్యార్థుల డిమాండ్లపైన కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన బృందంలో ఒకరైన సౌరవ్ దాస్ స్పందించారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పాల్గొనే ఆలోచన లేదు, మా ఉద్యమాన్ని కింది దాకా విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తాం. దీనికోసం దేశమంతా తిరుగుతాం, ఎక్కడికక్కడ యువకులతో మాట్లాడుతాం. ప్రభుత్వ పెద్దలకు యువతకు మధ్య ఎటువంటి సంబంధాలు లేని విషయం
ఉద్యమం సందర్భంగా మేము గుర్తించారు. బాధలు చెప్పుకుందామని వచ్చే జనాలను పట్టించుకునేవారే లేరు. క్షేత్రస్థాయి దాకా ఉద్యమాన్ని విస్తరించడం ద్వారా వారి బాధలు మేము వింటాం అని గౌరవ్ దాస్ వెల్లడించారు. అది చేయాలి, ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో వాళ్ళు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేసరికి అందరు ఎలక్షన్ అనుకున్నారు, కానీ వాళ్ళు ఏదో సెటైరికల్గా వ్యంగ్యంగా స్టార్ట్ చేసింది. సో ఈ స్థాయిలో మద్దతు లభించేసరికి సో అది అట్లా కంటిన్యూ అయిపోయింది. కానీ వాళ్ళు అదే పేరుతో పార్టీ పెడుతున్నామనో కంటిన్యూ చేస్తామని ఎక్కడా చెప్పలేదు బేసిక్గా. సో ఏదేమైనా ఒక అద్భుతమైన పోరాటంలో ఒక విజయం సాధించారు. భవిష్యత్తులో ఎడ్యుకేషన్ మీదనే కొట్లాడాలి. మీరు చూడండి, నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది. మన తెలంగాణలో కూడా తెలంగాణ కూడా దేశంలోనే ఉంది కదా. కేంద్ర బడ్జెట్ అయినా ఈ రాష్ట్రాల బడ్జెట్ అయినా ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒక రిపోర్ట్ చూడండి. ఒక రిపోర్ట్లో అభ్యాసన సామర్థ్యాల సాధన దేశంలో 413వ స్థానంలో ఉందట వికారాబాద్ జిల్లా. ముఖ్యమంత్రి జిల్లా ఇది. ముఖ్యమంత్రి పక్కనే ఉంటుంది కదా ఈ జిల్లా, ఆయనదే అనుకుంటే ఇది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే పరాషో ప్రకారం వికారాబాద్ జిల్లా ఈ విభాగంలో 290 స్కోర్లకు గాను 134 స్కోర్తో దేశంలో 413వ స్థానంలో ఉందట. ఒక రిపోర్ట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో వికారాబాద్ జిల్లా ఏ జిల్లాతో పోటీ పడుతున్నది? బదోయ్ జిల్లా అట, ఉత్తరప్రదేశ్లో ఉన్న జిల్లాతో పోటీ పడుతున్నదట. అంటే వాళ్ళు చదివేటువంటి తరగతికి తగిన సామర్థ్యాలు, అంటే వాళ్ళు 9th క్లాస్ ఉన్నారనుకోండి, 9th క్లాస్ పిల్లలు 9th క్లాస్ ఎంతైతే తెలివిగా ఉండాలో, ఎంతైతే చదువుకోవాలో ఆ స్థాయిలో ఉన్నారా అనేది ఒక రిపోర్ట్ అన్నమాట. ఇగో 9వ తరగతి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు, తరగతికి తగిన సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల శాతం 39% విద్యార్థులు మాత్రమే తరగతికి తగిన సామర్థ్యాలు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళు 9th క్లాస్ చదువుతున్నారంటే ఓకే 9th క్లాస్ పిల్లలే అని వాళ్ళ టాలెంట్ చూస్తే అట్లా అనుకునేలాగా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా ఘోరంగా ఉన్నారు. టైం ఎంత అయిందంటే ఇట్లా చూడాల్సిన పరిస్థితి మన పిల్లల్ని కొంతమంది. అంటే పాపం అట్లాంటి ఎడ్యుకేషన్ ఉన్నది. ఇగో 33% విద్యార్థులు మాత్రమే తరగతికి తగిన సామర్థ్యాలు కలిగి ఉన్నారట. ఎందులో? లెక్కల్లో తెలుగులో అయితే 39, మ్యాథ్స్లో అయితే 33%, సైన్స్లో అయితే 32%, సోషల్లో జస్ట్ 33%. ఎటు చూడు 30%. మిగతా 70% మంది పిల్లలు 9th క్లాస్లో ఉంటే వీళ్ళు 9th క్లాస్ పిల్లలు కాదు, వీళ్ళు 6th క్లాసో 7th క్లాసో 5th క్లాసో అనుకునేలాగా ఉన్నారట. అంటే దాదాపు సరాసరి 66% మంది విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరంగా ఉన్నారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు తెలివి లేని పిల్లలు అని కాదు, వాళ్ళకి ముందు నుంచి మంచి విద్య అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది లేదు. వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో 24 జిల్లాల కంటే వెనక స్థానంలో ఉందట. ఎంత భయంకరమైన విషయం ఇది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నా, ఫ్యూచర్ సిటీ కడుతున్నా, మూసీలో నీళ్లు పారిస్తున్నా, గాంధీ విగ్రహం పెడతా, మెట్రో రైలు వేస్తా ఎయిర్పోర్ట్ దాకా, ఎవరికి కావాలన్నా ఇవన్నీ ఇది జై కదా. ఫస్ట్ వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో 24 జిల్లాల కంటే వెనుకబడి ఉందట ఎడ్యుకేషన్లో. ముఖ్యమంత్రి మీ జిల్లానే కదా ఇది, మీకు పక్క జిల్లానే, మీ జిల్లానే కదా ఇది. తెలంగాణ అన్ని సూచికలు కలిపి 1000 స్కోరుకు గాను 599 స్కోరు సాధించిందట. దేశంలో ఏ స్థానంలో ఉన్నాం మనం అంటే 18వ స్థానంలో ఉన్నాం. మనకంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇంకా ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ముందే ఉంది, ఇంకా మనం వెనకబడే ఉన్నాం. తమిళనాడు కంటే వెనకాలనే ఉన్నాం మనం. 18వ స్థానం అంటే మన ముందు ఇంకా మిగతా ఇంకొక 10 రాష్ట్రాలు మన ముందున్నాయి. 17 రాష్ట్రాలు మన ముందున్నాయి. మన కింద ఇంకో 10 రాష్ట్రాలు ఉన్నాయి. అభ్యాసన ఫలితాల్లో 240 స్కోరుకు గాను 69 స్కోర్తో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందట. అంటే కింద నుంచి చూస్తే ఫస్ట్లో ఉన్నాం మనం, టాప్ మన పొజిషన్. మనకంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా మొదలగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయట. ఇక ఏ చెప్పుతో కొట్టుకోవాలి మనం? ఇక చెప్పండి, ఏ చెప్పుతో కొట్టుకోవాలి? నాణ్యమైన విద్య ప్రతి పిల్లవాడి హక్కు, మన బాధ్యత, అంతే కదా. సో రిపోర్ట్ మొత్తం ఉన్నది మన దగ్గర. ఇది వికారాబాద్ది, ఇది ఓవరాల్ తెలంగాణకు సంబంధించింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ ఉన్నది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మన రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. సో దీని మీద ఈ కాక్రోచ్ జనతా పార్టీ యూత్ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, అంటే మన రాష్ట్రంలో ఉన్న పట్టణాల్లో
మీ స్కూల్ ఎట్లా ఉన్నాయో మీ యువకులంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఒకసారి చూడండి. మీ స్కూల్ ఎట్లా ఉన్నదో. ఎంత సమయం పడుతుంది దీనికి? ఒక 20 మంది యువకులు కలిసి మీ స్కూల్కి వెళ్ళి స్కూల్ అంతా తిరిగి, మీకు అందరికీ సోషల్ మీడియా ఉంది కదా, ఇగో మా గ్రామం ఇది, మా గ్రామం మండలం ఇది, జిల్లా ఇది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇగో మా స్కూల్ పరిస్థితి ఇది అని వీడియోలు పెట్టండి మీ సోషల్ మీడియాలో. ప్రజల్లో చర్చకు దారి తీస్తుంది కదా. ఇప్పుడు మార్పు ఎక్కడి నుంచి రావాలో? మన నుంచే స్టార్ట్ కావాలి, ప్రజల నుంచే స్టార్ట్ కావాలి. ఎడ్యుకేషన్ అనేటువంటిది మన ఎజెండాలో లేకుండా పోయింది. ఎలక్షన్స్లో ఏ ఎజెండాతో మనం ఓట్లు వేస్తున్నాం అంటే వాడిచ్చే మందు 2000 రూపాయల నోటు. మహా అయితే రైతు బంధు ఈసారి ఎంత వస్తుంది, పెన్షన్ ఎంత వస్తుంది, ఎవడు ఎంత ఇస్తున్నాడు, వాడు 16 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు, వాన్ సైడ్ పోదాం. ఈ అంశాలే ఎజెండా అవుతున్నాయి తప్ప ఎడ్యుకేషన్ అనేది ఎజెండా కావట్లే. మళ్ళీ చెప్తున్నాం, ప్రతి కుటుంబం 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లల మీద పర్ ఇయర్ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది స్కూల్కే. తక్కువలో తక్కువ నేను చెప్తున్నది. ఇక పైసలు ఉన్నోళ్ళు హైదరాబాద్, మాదాపూర్ లాంటి ప్లేస్లో నారాయణ శ్రీ చైతన్యంలో వేసి సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు కూడా కట్టే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ప్రతి పేరెంట్ ఆలోచించే విధంగా గ్రామంలో ఉన్న యువత ఇప్పుడు అంటున్నారు కదా, కాక్రోచ్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా మేము విద్య మీద ఫోకస్ పెడతామని. సో ఆ రకంగా ప్రతి స్కూల్కి వెళ్ళి మీరు వీడియోస్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టండి. చర్చకు దారి తీస్తుంది. మీ గ్రామంలో ఉన్న వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి. స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉంది, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎందుకు మన స్కూల్ ఇట్లా ఉంది పెట్టండి. ఒక 4 లైన్లు రాసి ఆ ఫోటోలన్నీ, ఆ వీడియోలన్నీ పెట్టండి కదా. చర్చకు దారి తీస్తుంది కదా. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ హెల్త్ ఎజెండా కింద, ఎలక్షన్ ఎజెండా కింద మారుతుందో అప్పుడు పార్టీలు కూడా చేంజ్ అవుతాయి ఆటోమేటిక్గా. ప్రజలు ఈ ఆలోచనతో ఉన్నారు కాబట్టి మనం కూడా ఆలోచనలోకి వెళ్ళాలి అని. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనది ఇదే ఎజెండా. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఇంకా మేము స్టార్ట్ చేస్తాము. బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ తెలంగాణలో #బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ. దయచేసి ఆ హ్యాష్ ట్యాగ్ పెట్టండి అందరూ. ఈ మూమెంట్ జరగాలి. నా దాంట్లో కూడా, నా ఛానల్లో కూడా కొన్ని వీడియోస్లో ఎక్కడో దగ్గర దీన్ని ఎవ్రీ డే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ, లేదంటే బ్యాన్ చైనా కాలేజెస్ అందాం, చైతన్య నారాయణ. ఇవే కదా మనకి ఉన్న దరిద్రాలు. యు ఆర్ సెయింగ్ 100% కరెక్ట్ బ్రో. సో అందరం కరెక్టే అంటున్నాం కానీ ఎవరం ఆ పని చేయలేకపోతున్నాం. సో మేము కూడా అనుకున్నంత స్థాయిలో మిగతా అంశాల మీద ఫోకస్ చేస్తున్నాం కానీ దీని మీద ఫోకస్ చేయట్లేదు. కానీ ఈసారి మేము ఈ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. గురుకులాల్లో వాటర్ లేక బాలికలు వాష్రూమ్ కూడా పోనీకి ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. సిగ్గుతో తలదించుకోవాలి మనం. ప్రతి పేరెంట్, ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళంతా వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళు ఎందుకు చేంజ్ అవుతారు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, బిడ్డలు, కొడుకులు అంతా పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతున్నారు. మరి మనం ఇంత బాధను అనుభవిస్తూ మళ్ళా నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ అని మళ్ళీ వాంతో తిరుగుతున్నాం. ఏనాడన్నా క్వశ్చన్ చేస్తున్నావా? మిత్రుడు పెట్టిండు ఆల్రెడీ, బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ. ఈ హ్యాష్ ట్యాగ్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. ప్లీజ్ కంటిన్యూ. మీ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ హ్యాష్ ట్యాగ్ని తీసుకెళ్ళాలి. #బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ, #బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ. మీ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్ పెట్టండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో దయచేసి ఈ లైన్ తీసుకెళ్ళండి. ఇది కంటిన్యూ కావాలి. ఈ రోజు నుంచి దీన్ని కంటిన్యూ చేయాలి. ప్రజల్లో బలమైన చర్చకు దారి తీయాలి. ఇప్పుడు ఇమీడియట్గా తెల్లారే బ్యాన్ చేసడానికి కాదు, ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ చేయాలి కదా. వేరే రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్లు అయ్యాయి కదా, వీళ్ళు అక్కడికి వెళ్ళి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేదాకా మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఎట్లుందంటే మీరు మాట్లాడేది, గల్లీలో జరిగింది కదా, మరి ఆడికి పోతారా. ఇప్పుడు ఒక దగ్గర ఆందోళన చేసినట్టే దేశవ్యాప్తంగా మొత్తానికి చేసినట్టే కదా. ఎక్కడ కూడా జరగొద్దనే కదా వాళ్ళ ఆలోచన కూడా. అందుకే మనం అనేది, ఒక పార్టీ ఆలోచనతోని, ఐడియాలజీతో మాట్లాడకండి దయచేసి. సరే, ఇంత పెద్ద పార్టీలు కదా, పోనీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకైనా న్యాయం చేస్తారా వీళ్ళు? అది చెప్పండి. పోనీ
పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకైనా కనీసం న్యాయం జరుగుతుందా? అట్లా కనీసం అక్కడైనా ఆ న్యాయం ఉన్నదా? మూడు పార్టీలు బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ సంసారం చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఉందల్లా. ఇక కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతుంది. బహుజనులు ఈ పార్టీల జెండాలు మోయకండి. ఆ మూడు పార్టీల నాయకులుగా ఉన్న వాళ్ళు ఒక్కటే. యువత అంటే బొద్దింకలు కావు, యువత అమృతము. ఏందో తేనెటీగలు కోపం వస్తే కరెంటు తీగలు అవుతారు, కరెంట్ తీగలు అవుతారట. మీరు పోలీసులను కొట్టింది చూపించండి. పోలీసులను ఎవరు కొట్టినారు? ఇలా అవతల మీదకి రాయిస్తే ఆ రాయి ఇవతలకి విసిరేసారు. వాళ్ళని రక్తం గారేటట్టు కొడుతుంటే తప్పించుకోవడానికో ఇంకోటానికో ఇప్పుడు వీళ్ళకే అంత పౌరుషం ఉంటే 19-20 ఏళ్ళ 25 ఏళ్ళ పొరగానికి ఎంత పౌరుషం ఉంటుంది? అది చెప్పండి కదా. ఎవరు చేయించింది ఈ పని? తప్పు పోలీసులది, విద్యార్థులు కదా, ప్రభుత్వానికి తప్పు, నరేంద్ర మోదీ తప్పు, అమిత్ షా తప్పు, బీజేపీ తప్పు. వాళ్ళు కొట్టమంటే కొట్టిరు, డ్యామేజ్ అయిన బండ్లు తెచ్చిరు, రాళ్ళున్న లారీల డంపులు తెచ్చి ఆడబెట్టి. అసలు ఈ సమస్య ముందుగానే పరిష్కరించుంటే ఇంతదాకా ఎందుకు వచ్చేది? ఇవన్నీ ఆలోచించొద్దా? బ్యాన్ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్. పేపర్ లీక్ చేసిన పార్టీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక అందరూ చేస్తారు, ఇక ఎందుకంటే రాజకీయం కదా. ఎవరు ఏంది అన్నది పబ్లిక్ తెలుసుకోవాలా. ఇప్పుడు చలో నెక్స్ట్